హాయ్ అండి అందరికీ. ఈసారి మేము గడ్డి కోసం అయితే బాగా ప్రిపేర్ అవుతున్నాం ముందుగానే. ఎందుకంటే లాస్ట్ టైం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా ఇబ్బంది పడ్డాను. ఉన్న గడ్డి సరిగా రాక ఇక్కడ కాదు ఎక్కడైనా సరే నవంబర్ టు ఫిబ్రవరి గడ్డి స్పీడ్గా గ్రోత్ ఉండదు. సో దానివల్ల డైరీస్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రిపీట్ అవ్వకూడదని చెప్పి మొక్క నాటకం కోసం మేము ల్యాండ్ కల్టివేషన్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాము. అయితే నా సలహా ఏంటంటే మనం కల్టివేషన్ సమయంలో పొలానికి ఎరువు చల్లి కల్టివేషన్ చేయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. మనకి మంచి దిగుబడి కావాలంటే ఖచ్చితంగా ఎరువు చల్లే కల్టివేషన్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గడ్డే కదా అని చెప్పి డైరెక్ట్ దున్ని మొక్క నాటేస్తూ ఉంటారు. అలా నాటడం వల్ల ఏమవుతుందంటే మనకి గడ్డి ఎక్కువ సంవత్సరాలు రాదు. అదేవిధంగా మొక్క నాటడానికి కూడా 2 పద్ధతులు ఉన్నాయి. మేమైతే బోధులు తోలి బోధికి మొక్క నాటుతాము. బోధికి మొక్క నాటడం వల్ల ఏంటంటే మనం పూడ్చిన ప్రతి మొక్క కూడా పిలకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే ఎటువంటి బోధులు లేకుండా మనకి స్ట్రైట్గా రావడం కోసం తాడు కట్టి తాడమట్టి నాటుతూ ఉంటాం. కానీ తాడుతో నాటేదానికి బోధులతో నాటేదానికి చాలా తేడా ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డైరీ ఫార్మ్స్ కోసం ఎవరైనా గడ్డి వేసుకోవాలనుకుంటే సన్నజాతి గడ్డి జోలికి అస్సలు వెళ్ళకండి. కొంచెం లేట్ అయినా సరే సూపర్ నేపియర్ లాంటి గడ్డి వేయటం వల్ల మనకి పాల దిగుబడి బాగుంటుంది. ప్లస్ డైరీలో ఉన్న వర్కర్స్కి గడ్డి కోయడం కూడా ఈజీగా ఉంటుంది.